నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజు ఒక కట్ వర్క్ బ్లౌజును ఒక చిన్న మోడల్ బ్లౌజు చూపిస్తున్నానండి. కట్ వర్క్ అయితే ట్రెండింగ్ బ్లౌజులు. ప్రతి ఒక్కరు కూడా కట్ వర్క్ అంటున్నారు. వర్క్లోని కట్ వర్కే, ఇలా మనం ప్లెయిన్గా కుట్టించుకున్నా కూడా కట్ వర్క్ అంటున్నారు. నార్మల్గా కుట్టించుకున్నా కూడా మగ్గంలోని కట్ వర్కే, ఎవరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసినా సరే కట్ వర్క్ అడుగుతున్నారు. చాలా ట్రెండింగ్గా ఉందండి కట్ వర్క్ అయితే ప్రజెంట్ అయితేనే. ఇది ఇంక వేరే బ్లౌజ్ అండి. ఇది ఏంటంటే ఈ మోడల్ నేను కుట్టి చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. ఒక 4 సంవత్సరాల పైన అయిపోతుందేమో. ఎవరో కూడా ఈ మధ్యకాలంలో ఈ మోడల్స్ కుట్టించుకోవట్లేదు. అంతా ప్యాచ్ వర్క్ చేయించుకుంటున్నారు. బోట్ నెక్ కానీ, వెనకాతల చిన్న ప్యాచ్ కానీ, వేరే ఇప్పుడు ట్రెండ్ వేరులేండి ఇంక పూర్తిగాని. ఇదైతే మరి వీళ్ళు కుట్టమని చెప్పారు ఫోటో చూపించి. కాకపోతే ఏంటంటే హ్యాండ్కి ఉన్నది నెక్కకిని ఒకటే కాదు, ఆ హ్యాండ్కి వేరు నెక్కకి వేరు పెట్టించుకున్నారనమాట. ఇది మామూలుగా అయితే అప్పట్లోని లేసులు వేసేసేవాళ్ళము, అంటే కొంచెం జరీ అలా ఉంటే లేసేసేవాళ్ళం. ఇది కాటన్ సీర మీద బ్లౌజు 2x2 ముక్క కాబట్టి ఇలాగ ఇంకొక వైపు నేను పైపింగ్ వేసేస్తున్నాను అనమాట. ఒకవైపు అలా మోడల్ పెట్టాను. అలా మోడల్ పెట్టి కూడా మామూలుగా అయితే లేసేసేసేవాళ్ళం. ఇదైతే ఇలా చేస్తున్నాను. ఇది పేపర్ కట్ ఇది నేను వీడియో చేస్తానని అనుకోలేదండి, లేదంటే పేపర్ కట్ మీకు చూపించేదాన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఇది మనం హ్యాండ్ ఫస్ట్ పేపర్ కట్ చేసుకోవాలండి. చేసుకుని ఆ అర్ధచంద్రాకారం కింద మనం చిన్న కరువు అలా తీసేసుకుని, మరి ఎక్కువ లోతు తీసేసుకోకూడదండి. మనకి చెయ్యేమో పైకి వెళ్ళిపోద్ది. కొంచెం ఒక 1 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. కిందని త్రికోణంలా కనిపిస్తుంది కదా కింద సైడు, అది ఎక్కువ తీసేసుకుంటే మరీ బ్లౌజ్ పైకి వెళ్ళిపోతుంది, షార్ట్ హ్యాండ్లా అనిపిస్తుంది, బాగుండదు. అందుకని చెప్పేసి ఇలా కొంచెం తీసుకోవాలి. కస్టమర్ హ్యాండ్ ఎంత ఉందో అంత ఒక 1 ఇంచి అలా తీసుకుంటే సరిపోతుందన్నమాట. మిగతాది మనం పేపర్ కట్ 2 ముక్కలు చేసేస్తాం, సెంటర్ చేసి 2 ముక్కలు చేసేసుకుని అప్పుడు మన ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అప్పుడు ఈ ఫ్రంట్ ముక్క ఒక 1.5, బ్యాక్దేమో ఒక 1.5 డాట్ పెట్టుకుంటాం కదా కరెక్ట్గా, అక్కడికి అలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇది అయితే ఇలాగనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎంత కండలు తిరిగినోడైనా సరేని కొన్ని సంవత్సరాలు ఏదో చేయకపోతే మర్చిపోతారని ఏదో ఒక సామెత అండి, నాకైతే గుర్తు రావడం లేదు ఇప్పుడు చెప్పడానికి. కానీ మనం ఏ పనైనా సరే ఎంత అలవాటు ఉన్నా సరే అది కొన్ని సంవత్సరాలు చేయకపోతే పోతుందండి ఆ టచ్. అలాగే నాకు కూడా ఒక మిస్టేక్ అనమాట ఈ బ్లౌజ్కి అయితేని. ఏంటంటే మనం లైనింగ్ బ్లౌజు ఇలాగా లైనింగ్ అతికేసుకుని వెనక్కి తిప్పేసి మోడల్ అంతా కుట్టేసుకుంటాం అనమాట. నాకు ఈ బ్లౌజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే అలాగా అనుకుని మొత్తం రెడీ చేసేసిన తర్వాత అర్థమైంది ఇది నార్మల్ పీస్ కదా, కాటన్ చీరల బ్లౌజు, ఇది అలా కాదు కదా అని చెప్పేసి. ఇలాంటి బ్లౌజులకి ఏంటంటే ఫస్ట్ నెక్ అతికేసుకోవాలండి. నెక్ అతికేసుకుని క్లాత్ వెనక్కి తిప్పేసుకున్న తర్వాత ఈ మోడల్ ఇదంతా కుట్టాలన్నమాట. కానీ ఇలాగ అయ్యింది. కానీ ఇదంతా కుట్టేసాను కదా అని చెప్పేసి జాగ్రత్తగా మనకి కొంచెం చాకచక్యంగా దాన్ని కవర్ చేసుకుని ఆ పైన మళ్ళీ మనకి లేస్ లేదు కదా, బ్లాక్ కలర్ పీస్ని ఒక 1/4 ఇంచ్ పైన అలా వేసేసి మొత్తానికి అయితే అడ్జస్ట్ చేశాను. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం. నాకైతే నవ్వొచ్చింది. అదేంటి అలా ఎలా మర్చిపోయాను, కొన్ని సంవత్సరాలు చేయకపోతే ఇలానే అవుతుందా అనిపించింది నిజంగానే. ఈ కస్టమర్గా నేను డబ్బులు ఇవ్వను వెళ్ళంటారో ఏటో నాకు తెలియదు. నువ్వు నా బ్లౌజ్ ఇలా కుట్టావా అంటారు. అది ఎలాగున్నా సరే సరదాగా అయినా అంటారు నేను డబ్బులు ఇవ్వనని చెప్పేసి. చూద్దాం ఏమంటారో కస్టమరు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.